సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఘంటసాల ఎంఆర్ఓ ఎన్బి విజయలక్ష్మిని వీఆర్ఓ బంధించడం సంచలనం రేపింది. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్తో ఘంటసాల మండలం ఎంఆర్ఓ ఎన్బి విజయలక్ష్మిని వీఆర్ఓ నిర్బంధించడం కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఓ మల్లేశ్వరి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన చేపట్టారు. ఎంఆర్ఓ కార్యాలయంపై వీఆర్ఓ మల్లేశ్వరి కొడుకు పెట్రోల్తో దాడికి యత్నం చేయడంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఆర్ఓ ఎన్బి విజయలక్ష్మిని వీఆర్ఓ మల్లేశ్వరి బంధించడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం భూములేంటి 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు భూమి దేవస్థానం భూములు శ్రీకాకుళం 500 ఎకరాలు 666 ఎకరాలు 4 సెంట్లు దేవస్థానం భూమి. ఆ దేవస్థానం భూములందరికీ రైతుల పేరు మీద పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అక్కడ అర్జీ ఇచ్చాను మళ్ళీ వెళ్ళి కలిసి వచ్చాను మొన్న ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని ఆర్టీఓ గారు ఉన్నారు. ఆర్టీఓ గారు నేను చూస్తా ఎలక్షన్ వస్తుంది కానీ ఇంతవరకు సమాధానం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? 9 నెలల నుంచి జరుగుతుందండి. 9 నెలల నుంచి నీకు న్యాయం చేయలే, అసలు కూర్చోబెట్టి కూడా మాట్లాడలా, అసలు ఏం జరిగిందని కూడా అడగట్లేదు అసలు. సార్ చెప్పిదే అంటే మీకు పెద్ద ఆఫీసర్ నేను చెప్తున్నానండి సార్, మనం ఇది తప్పు అని చెప్తాడు, టార్చర్ పెడతారు. 1-2 సార్లు మనం ఏదైనా అదే తప్పు అన్నాం అనుకో, ఇది మాట ఉందో పని చేయదు. అయ్యా ఇది రెవెన్యూ అయ్యా, ఆర్టీఓ గారు రావాలి, ఆవిడ ఏం ఏమైంది అవనిగడ్డలో అంజనాస్ ఫౌండేషన్ గ్రామీణ యోజన వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో అంజనాస్ ఫౌండేషన్ గ్రామీణ యోజన వికాస సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ ఆధ్వర్యంలో గ్రామీణ యోజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా నిరుద్యోగ యువత అధికంగా పెరిగిపోవడం వల్లే నేటి జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల సరైన రీతిలో దృష్టి పెట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. 9 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు మేళాకు హాజరైన యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అపోలో, టాటా మోటార్స్, రిలయన్స్, వరుణ్ మోటార్స్, సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్, మదర్సన్ సుమి సిస్టమ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ ప్రతినిధులు తదితర సంస్థలు జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ క్షేత్రంలో సాఫ్ట్వేర్ కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన దిశగా త్వరలో అడుగులు వేస్తామని బచ్చు నవీన్ తెలిపారు. అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యోజన వికాస సమితి సహకారంతో ఈరోజు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 8 కంపెనీల వారు ఈ జాబ్ మేళాలో పాలు పంచుకుంటున్నారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన వందల సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఇవాళ అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నవీన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయటం చాలా అభినందనీయ విషయం. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కలగన్నది కూడా అర్థమవుతున్న అంశం. ఇంత భవిష్యత్తులో కూడా మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ రోజున దీంట్లో పాలు పంచుకున్న వారందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలని, వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఏ ప్రాంతం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా అనేక మంది యువతి యువకులు ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి వారికి ఉద్యోగాలు కల్పించాలని అనుకుంటూ ఉండగా అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ఇక్కడ టాటా టెక్నాలజీస్లో వేకెన్సీస్ ఉన్నాయండి, ఏదైనా ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుని ఈరోజు ఇక్కడ దాదాపు 9 కంపెనీలు, టాటా టెక్నాలజీసే కాదు, అపోలో ఫార్మసీ అవనివ్వండి, భారతీ ఎయిర్టెల్ అవనివ్వండి, రిలయన్స్ డిజిటల్ కానీ అట్లా అనేక కంపెనీలు ఈరోజు ఇక్కడ 9 కంపెనీలను ఇక్కడ తీసుకురావటం ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న
యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఆలోచనతో ఈరోజు ఈ ఏర్పాటు చేయటం, దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు, ఫార్మా కంపెనీలు అవనివ్వండి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్య ఆలోచనతో ఈరోజు మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఋతుప్రసాద్ గారు ఒకటే చెప్పారు, మనందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ ఉద్యోగం కావాలన్నా ఈ బెంగళూరు, చెన్నైయో వెళ్ళాల్సి వస్తుంది, కానీ మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించుకోవాలి. సార్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో సుమారుగా మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి 9 కంపెనీలు వచ్చినాయి. వీటిల్లో స్టార్టింగ్ శాలరీస్ 10,000 నుంచి 25,000 వరకు కూడాను ఆడపిల్లలకి, మగపిల్లలకి మంచి మంచి పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగేటువంటి ఉద్యోగాలు చాలా వచ్చినాయి. ఆ కంపెనీస్ ఎయిర్టెల్ కానీ, టాటా టెక్నాలజీస్ కానీ, అట్లాగే స్నైడర్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ప్రొడక్షన్, ఎలక్ట్రిక్, టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ వచ్చినాయి. సార్ చెప్పినటువంటి ఇదిగా మేము ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ 2 monthsలో సాఫ్ట్వేర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తీసుకొచ్చి మన అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీటెక్ కానీ, కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి పిల్లలందరికీ అతి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము. ఈ సదవకాశాన్ని నాకు కల్పిస్తున్నందుకు నాణ్యమైన వేట మాంసం ప్రజలకు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. నాణ్యమైన వేట మాంసం ప్రజలకు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వివిఎస్ బాపిరాజుకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో కబేళాలో వెటర్నరీ వైద్యులు అన్ని రకాలైన పరీక్షలు నిర్వహించి ఆరోగ్యవంతమైన జీవించి ఉన్న వేటపోతులను కోయడానికి అనుమతులు ఇచ్చేవారన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కబేళాను మూసివేయడంతో మాంసం వ్యాపారులు ఎవరిష్టం వచ్చినట్లు వారు జబ్బు చేసిన, మృతి చెందిన వేటలను సైతం కోసి మాంసాన్ని విక్రయించడం జరుగుతోందని తెలియజేశారు. దీనివల్ల ప్రజలకు అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య నివారణకు మరలా కబేళాను పునఃప్రారంభించి వేటలకు నాణ్యత పరమైన పరీక్షలను నిర్వహించిన తర్వాతే కోయడానికి అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జోగి శివ, దనికొండ చిన్ని, నిక్కు రాధాకృష్ణ, బబ్బు, తోకల అంతర్వేది, బెల్లంకొండ రవి, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, ఒక 10-15 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో కబేళ్ళ అనేది మూసేయడం అయింది. కబేళ్ళ అంటే వేటలు కోయటానికి. వేటల్ని ఎవరికాళ్ళు ఇళ్ళకాడ కోసుకొస్తాం వల్ల ప్రజల ఆరోగ్యంతో వ్యాపారస్తులు చెలగాటం ఆడుకుంటున్నారు. అసలే అంతా నీళ్లు కలుషితం అయిపోయింది, తినే ఆహారం కలుషితం అయిపోయింది. వాళ్ళు జబ్బు చేసినవి కోసిస్తున్నారో లేకపోతే ఏదన్నా జరిగినవి కోసిస్తున్నారో తెలియట్లే. గతంలో పశువుల డాక్టర్ గారు ఉండేవాళ్ళు, అలాగే మున్సిపల్ సిబ్బంది ఉండి ఆ వేట మంచిదా, బాగుందా, బాగోలేదా చూసి అది ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని కట్ చేయించి స్టాంప్ వేసి మార్కెట్లోకి పంపించేవాళ్ళు. అలాంటిది వాళ్ళు ఎవరికాళ్ళు ఇళ్ళకాడ కోసుకుంటాం వల్ల, ఇళ్ళకాడ నుంచి తెస్తాం వల్ల అసలు ఎలాంటివి ఏంటనే తెలియని పరిస్థితిలో ఉంది ఇవాళ. ఆ కబేళను ఓపెన్ చేపిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాడడం కమిషనర్ గారు తెలియజేశాం. వారు కూడా స్పందించి నేను కూడా తొందరలో ఆ కబేళను ఓపెన్ చేపిస్తామని హామీ. పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కబేళ ఉండేది. దాంట్లో ఈ జీవాలు అంటే ఏటలు కానీ, ఏటపోతులు మొత్తం అన్నీ కూడా అక్కడ పశువుల హాస్పిటల్ డాక్టర్ గారు లేదా మున్సిపల్ హెల్త్ సిబ్బంది పర్యవేక్షణలో ఇంతకుముందు ఆరోగ్యంగా ఉన్న వేటపోతుల్ని కోసి వాటికి స్టాంపింగ్ వేసి మార్కెట్కి వదిలేవాళ్ళు. గత 10-15 సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా అసలు ఆ కబేళ అనేది ఎవరు రావడం కూడా లేదు. అసలు దానికి అక్కడ సంబంధించిన పర్యవేక్షణ కూడా లేకుండా అయిపోయింది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరికాళ్ళే వీళ్ళ దగ్గరే వాళ్ళు వేటలను కోసుకొని బజారుకు తీసుకొస్తున్నారు. అవి అనారోగ్యంగా ఉన్న వేటలో లేకపోతే యాక్సిడెంట్లుగా అయిన వేటలో అట్లా ఏదో రకంగా వాళ్ళు తీసుకొచ్చేసి ఇట్లా మార్కెట్లోకి వచ్చి విక్రయం చేస్తున్నారు. దానివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని గురించి కమిషనర్ గారికి కబేళాన్ని ఓపెన్ చేయించి దాన్ని మళ్ళీ యథావిధిగా ఇంతకుముందు ఎట్లయితే పశువుల అధికారి డాక్టర్ గారు కానీ లేదంటే మున్సిపల్ హెల్త్ సిబ్బంది ఆ పర్యవేక్షణలో దానికి ఆరోగ్యకరమైన ఏటపోతుల్ని చూసుకుని అన్ని స్టాంపింగ్ చేసి మార్కెట్కి వదలాలని చెప్పి. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాటాని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన సందర్భంగా సామాన్యులకు భారీ ఊరట లభించిందని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొరకళ జగన్నాథరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నెలలోపే నెరవేరుస్తున్నారని అన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది అన్నారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలి అన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇసుక మాఫియాతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షా దక్షత దూరదృష్టికి నిదర్శనం పట్టిసీమ అని నేడు పట్టిసీమ ద్వారా అందే గోదావరి జలాలే కృష్ణా డెల్టాకు సాగునీరుకు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జిల్లా రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, టీడీపీ నాయకులు బత్తిన దాస్, హసీంబేగ్, లంకే శేషగిరి, మాదివాడ నరసింహారావు, ఇలియాస్ పాషా, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, అబ్దుల్ అజీం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారో, ఏమైతే సంస్కరణ తీసుకొస్తామన్నారో ఇవాళ అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. ఒక మాట అన్న తర్వాత ఆ మాట కోసం కట్టుబడి ఉండటమే కాకుండా 3 నెలల ఫంక్షన్స్ కూడా కలిపి ఇచ్చిన చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు. ఇసుక పాలసీలో ఒక దొంగల దోపిడీలాగా అయిపోయింది. గతంలో చాలామంది వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత జాగీర్లేగా ఇసుక మీద వాళ్ళ వ్యక్తిగత నియంత్రణ పెట్టుకుని ఇసుక ఏ విధంగా దొరకపోవటం వల్ల భవన నిర్మాణ కార్మికులే కాకుండా లక్షలాది మందికి ఉపాధి ఆ రోజుల్లో కోల్పోవడం జరిగింది. ఒక భవన నిర్మాణ కార్మికులంటే వారితో పాటు ఆధారపడి ఎన్నో పరిశ్రమలు ఉంటాయి. ఆ రోజున పేద బిక్కి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు దాని మీద ఆందోళన చేయడం కూడా జరిగింది. ఇవాళ ఇసుకని ఫ్రీ చేయటమే కాకుండా ఎక్కడా కూడా ఇసుకలో అవకతవకలు జరగకుండా, మళ్ళీ బ్లాక్ మార్కెట్ జరగకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఏ విధమైన అలసట లేకుండా విపరీతంగా పనిచేస్తూ అధికార యంత్రాంగాన్ని, గతంలో గాడి తప్పిన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఇవాళ చేతిలో తీసుకుని ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా నీటి విషయంలో ఆ రోజుల్లో పట్టిసీమ ద్వారా రైతాంగానికి ఎలా నీరిచ్చారన్నది గతంలో ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ పట్టిసీమని ఒట్టిసీమని ఎగతాళి చేసిన వాళ్ళే పట్టిసీమ బాగుందని ఎంతోమంది రైతాంగం, మరి ఇతర పార్టీలు కూడా మెచ్చుకున్నారు. ఇవాళ మరలా జలకళ వచ్చింది. ఇవాళ ప్రజలందరూ కోరుకున్న విధంగా అభివృద్ధి జయంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు అంచెలంచెలుగా గట్టిగా వాళ్ళకి ఉపయోగపడే విధమైన ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కానీ, మరి ప్రాంతాల రాష్ట్రాన్ని చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో మరి చెప్పిన ప్రకారం పెన్షన్లని 3,000 నుంచి 4,000 చేసి 3 నెలల గతంలో ఉన్న 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చి వికలాంగులకి 3,000 6,000 చేసి మరి వికలాంగుల రోడ్డు మరి పూర్తిగా బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. వాళ్ళ చెప్పిన మాట ప్రకారం పెన్షన్ స్కీము మన అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. అట్లాగే నేడు ఇసుక పాలసీ, ఇసుక వల్ల అనేక రంగాలు ముడిపడి ఉన్నాయి. ఇసుక వల్ల లేకపోవడం వల్ల గతంలో బ్లాక్ మార్కెటింగ్ ఉండటం వల్ల సామాన్యులు కానీ పేదలు కానీ ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక ఇసుకే 40,000 50,000 లోడ్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోకుండా మరి మానేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళ చంద్రన్న బీమా సామాన్యులు కానీ
పేదలు కానీ చనిపోతే వారి కుటుంబంలో అప్పుడప్పుడు డబ్బులు కావాలంటే మట్టి ఖర్చులకు ఉండవు, మరి ఇంట్లో ఏ కార్యక్రమంలో జరపాలన్నా కూడా ఖర్చులు ఉండవు. కానీ వాళ్ళ చంద్రన్న బీమా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు దాన్ని రిలీజ్ చేస్తడం జరిగింది. వాళ్ళకు కూడా గత 3వ నెల నుంచి ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఈ చంద్రన్న బీమాలో వర్తిస్తారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఎవరైనా అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఎవరైనా ఉంటే నమోదు చేయించుకోవాల్సి కూడా అందరినీ ప్రార్థిస్తాం. ఎన్నికల హామీలో భాగంగా ఆనాడు కూటమిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఇచ్చినటువంటి హామీల్ని నెల రోజుల్లోనే పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రాక్షస పరిపాలన ఎట్లా చేశాడో ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆనాడు ఇసుక బంగారం అయితే ఈనాడు కూటమి ప్రభుత్వం ఇసుకని ఫ్రీ చేసి వాళ్ళ కార్మికులందరికీ కూడా వెన్నుగా వాళ్ళని నిలబడడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అందులో అన్నా క్యాంటీన్ ముఖ్యంగా పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇదొక భాగం. ఆయన అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకి ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకుని ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా నిరంతరం ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే చంద్రన్న బీమం దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసిందో, ఏదైతే ఎన్నికల్లో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా చంద్రన్న బీమా వర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఎవరైతే ఈ ఎన్నికల భాగంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా చంద్రన్న బీమా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ప్రజల ఆస్తుల్ని రిజిస్ట్రేషన్లో ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టి డూప్లికేట్ ఇస్తానని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని కూడా తీసేయడం జరిగింది. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం రామరాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పరిపాలన సాగుతుంది. సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకుంటానని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. 45వ డివిజన్ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్వివిఎస్ బాపిరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి డివిజన్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అక్కడ సచివాలయ సిబ్బంది పనితీరు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకుంటానని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. 45వ డివిజన్ సచివాలయాన్ని కమిషనర్ బాపిరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయ రికార్డులను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ షేక్ అల్లాబక్షు, వెల్ఫేర్ సెక్రటరీ ఏ రామాంజనేయులు, సచివాలయం విఆర్ఓ కొండపల్లి రామానుజరావు తదితర సచివాలయ సిబ్బందితో పాటు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట వార్డు సచివాలయం విజిట్ చేయడం జరిగింది. ఇది 45వ డివిజన్లోకి వస్తుంది. ఇది ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సుమారు 3 ఆ టైంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్స్, మూమెంట్ రిజిస్టర్స్, అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఇచ్చేటువంటి సర్వీసులు ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. కొన్ని లోపాలు అయితే ఇక్కడ కనపడ్డాయి. వాటిని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకొకసారి సడన్ విజిట్ అనేటువంటిది మళ్ళీ ఈ కార్యాలయంకి వచ్చి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి 51 సచివాలయాలలో కూడా మరి సడన్ విజిట్, ఆకస్మిక తనిఖీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది మూమెంట్ రిజిస్టర్స్ అప్డేట్ చేయకపోవడం, సర్వీసెస్ ఇంప్రూవ్ చేయకపోవడం, అదేవిధంగా ఇంకా లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ రెక్టిఫై చేసుకోమని చెప్పాం. సర్వీసులు ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ఇన్ టైంలో ప్రజలకి వార్డు సచివాలయం ద్వారా అందజేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో సుమారు 600 సేవలు, సర్వీసెస్ అవన్నీ కూడా 100% ఇన్ టైంలో ఎస్ఎల్ఏకి పెంచకుండా వితిన్ ద ఎస్ఎల్ఏ లోపలనే క్లియర్ చేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అందరూ కూడా కార్పొరేషన్ 45వ డివిజన్లో మరి ప్రజలు కొన్ని ఇబ్బందులు చెప్పగా అవి స్వయంగా పరిశీలించడానికి సచివాలయ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు అని విజిట్ చేయడానికి మరి కమిషనర్ గారు సడన్ విజిట్ చేయడం జరిగింది 45వ డివిజన్కి.
మరి ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నీ కూడా కమిషనర్ గారు చూసి అవన్నీ కూడా నేను సరిచేస్తానని చెప్పారు. వారికి మా డివిజన్ ప్రజలందరి తరపున కూడా కమిషనర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 45వ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వ పరంగా అందరూ కూడా ఉండాలి అని చెప్పి వారు సూచించారు. అలాగే ఇక్కడ ఉన్న రిజిస్టర్లు అన్నీ కూడా పరిశీలించారు. వారికి కనపడిన లోపాలన్నీ కూడా సరిచేసుకోమని సచివాలయ సిబ్బంది సూచనలు ఇచ్చారు. ఆ సూచనల మేరకు సచివాలయ సిబ్బంది అందరూ కూడా మేము పనిచేస్తామని చెప్పారు. కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుందని ఆయన తెలిపారు. వివిధ చట్టాల గురించి ఆయన వివరించి వాటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అజ్మతునిసా, ముసలయ్య, నర్సింగ్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఆ విధంగా ఈ ప్రీ కన్సెప్షన్ కానీ పీసీపీఎంఈటీ యాక్ట్లో గర్భస్థ శిశు నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్యా నేరము. అవి టెక్నాలజీ డెవలప్మెంట్ చేసింది కొన్ని పర్పస్ల కోసమే. బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, లేదా అదేమన్నా హానికరంగా ఆ తల్లికి కానీ హానికరంగా ఉందా, లేదా శిశువు ఎదుగుదలలో లోపాలు, తీవ్రమైన లోపాలు ఉండి పుట్టిన తర్వాత లేదా పుట్టే సమయంలో కానీ ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలుసుకోవడం కోసము టెక్నాలజీ డెవలప్ చేయబడింది. దాన్ని ఈరోజు సమాజంలో ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు. రేపు మీరు కోర్సు పూర్తయిన తర్వాత వేరే వేరే హాస్పిటల్స్లో కావచ్చు, అక్కడ వేరే ఫీల్డ్స్లో మీరు వర్క్ చేయడానికి వెళ్ళిన దగ్గర అటువంటి తప్పు చేయకండి, డిస్క్లోజ్ చేయకండి. చేస్తే అది నేరం. అలాగే మిస్క్యారేజ్, భ్రూణ హత్యలు, మిస్క్యారేజ్ చేయడం కూడా నేరము. అబార్షన్ చేయటము లీగల్గా చేసేది వేరు, మిగతావన్నీ ఇల్లీగల్గా చేయటం. ఇల్లీగల్గా చేసే ఏ అబార్షన్ కూడా నేరమే. దాంట్లో ఇంకా తీవ్రమైన నేరాలు ఏంటంటే మిస్క్యారేజ్ కానీ అబార్షన్ కానీ చేసేటప్పుడు తల్లికి ప్రమాదమైనట్లయితే, తల్లి కానీ చనిపోయినా వెంటనే ఎప్పుడైతే ఇంజరీ అయిందో మనం చాలా మటుకి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాలు విరిగినా లేదా చెయ్యి విరిగినా సరే మనం రాజు ఎంచుకున్న ఫ్రాక్చర్ అయితే మనం సరే అవుతాం. బట్ కానీ ఎప్పుడైతే హెడ్ ఇంజరీ అయిందో ఇంతమాలుగా బ్లీడింగ్ జరగవచ్చు, లేదంటే క్లాస్ అవ్వచ్చు, ఏదైనా జరిగి తప్పనిసరిగా మనం చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. ఎందుకంటే చాలామంది చనిపోయే వాళ్ళలో యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఎక్కడ చూసిన యాక్సిడెంట్లో చాలా చనిపోతున్నారు. మనం చాలామంది అంటే ఈ యాక్సిడెంట్ ఉన్నప్పుడు సాధారణంగా అజ్ఞాట్ పోలీస్ అనేది వేస్తున్నాము. అంతకుముందు యాక్చువల్గా ఒక మనిషి చనిపోతే మటర్ అయిందనుకో ఎంతలోకి వస్తుందని, మటర్ అయిందని ఎవరు చనిపోయిననుకో దాన్ని చాలా సీరియస్గా మటర్ చేసి చెప్పేసి చాలా ఆందోళనలు చేస్తూ ఉంటాం. కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకని మనం తలచి, సో అందుకని చెప్పేసి మీరు తప్పనిసరిగా మీ ఫాదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి. ఎవరైనా కుటుంబంలో యజమాని అనేవారు లాస్ అయితే ఆ కుటుంబం బాధ చాలా చాలా దారుణమైనది. అర్థమవుతున్నందుకు పొరపాటున ఎవరికైనా ఏం జరిగిందంటే కుటుంబంలో ఆ కుటుంబం చాలా మంది యజమాని కానీ ఏం జరిగిందంటో ఆ కుటుంబం అనేది చాలా లాస్ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో మాట్లాడి దానికి ఏ రకమైన పరిస్థితి ఎప్పుడు ఎలా కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే మాట్లాడుకుంటాము. దానికి వాళ్ళకి చెప్తారు. ఇంకా ఇది అవ్వదు మనకి కోర్టు ద్వారా అంటే వాళ్ళ కేసుని లీగల్ ఎయిడ్ కమిటీ అని ఉంటుంది, దానికి రిఫర్ చేసి అక్కడ ఒక న్యాయవాదులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ ముందున్న గోవర్ధనమ్మ గారు, ఇంకా చాలా మంది అడ్వకేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళని అడ్వకేట్ ఇచ్చి కోర్టులో ఉన్న వాళ్ళ కేసుకి ఉచితంగా కేసు చేసి పెడతారు. ఆ అడ్వకేట్కి ఫీజు ఈ సంస్థ ఇచ్చుకుంటుంది. రూపాయి ఇవ్వక్కర్లేదు. వాళ్ళు మన ఇంట్లో పని మనుషులు బాగా పూర్గా ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇటువంటి వాటికి చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి మనం ఈ విషయం చెప్పొచ్చు. ఇలా ఒక సంస్థ నుండి వెళ్ళి మనం సహాయం పొందవచ్చు. ఆడవాళ్ళు ఒక్కలేనా, ఆడవాళ్ళు బిలో పావర్టీ లైన్ అంటే సంవత్సరాలు వైట్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చు. వాళ్ళ కార్డు ఒకటి తీసుకురావాలి, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఒకటి ఇవ్వాలి, ఒక ఫోటో ఇవ్వాలి. ఇస్తే ఈ యొక్క అర్జీని స్వీకరిస్తారు. ఆ తర్వాత
రేప్ విక్టిమ్స్, యాసిడ్ బర్న్స్ అయిన వాళ్ళు, భూకంపాలకి వాటికి అయిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ మిగిలినవన్నీ ఎలా పడినా వాళ్ళందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.